హాయ్ హలో ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే మనకి వెబ్సైట్ అయితే ఇందాక వరకు మనకి హెచ్టిటిపి 503 ఎర్రర్ అయితే చూపించిందో, అంటే సైట్ మెయింటెనెన్స్ కానీ సైట్ ఎక్కువ ఓవర్లోడ్ అయినప్పుడు ఏంటంటే మనకి ఆ విధంగా వస్తుంది. సో మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాం, ఎందుకంటే ఆల్రెడీ నేను ఓటీపీఆర్ చేశాను కాబట్టి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను లాగిన్ అవుతా. నాది ఏంటంటే ప్రాసెస్ పేమెంట్ వరకు వచ్చి ఆగిపోయింది. నేను సేవ్ అండ్ సబ్మిట్ కొట్టాను. ఫస్ట్ చూద్దాం ఇప్పుడే ప్రజెంట్ ఎలా ఉందో ఏంటనే పరిస్థితి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నౌ లెట్స్ గో టు క్యాప్చా ఎంట్రీ. యా, ఓకే, బట్ చూద్దాం అసలు ఓపెన్ అవుతుందో లేదో. ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉందనుకుంటున్నాను, ఎందుకంటే ఇలానే వచ్చి వెళ్తూ ఉంది. డైరెక్ట్గా ఏదైతే ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఏదైతే ఉందో మనం దాని దగ్గరికి వెళ్తాం. ఓకే, ఇక్కడ క్లిక్ చేశాను. ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇలా రావడం జరిగింది. కాకపోతే తెల్లవారి నుంచి కూడా ఇట్లానే వస్తూ ఉంది. బట్ ఇప్పుడు ట్రై చేద్దాం ఎట్లా ఉంది ఏంటనేది. నేనైతే సేవ్ అండ్ సబ్మిట్ కొట్టాను. పేమెంట్ ఇస్తాడా లేదంటే, అయ్యో నాకు ఓకే పేమెంట్ వరకు నేను వచ్చేసాను. సో ఇప్పుడు పేమెంట్ చేస్తే నాది అయిపోతుంది. నేను ఆల్రెడీ అంత పెట్టాను. చూద్దాం ఏమంటాడు. సో చాలా పేషెన్స్ ఉండాలండి. ఇది మనం సడన్గా ఇదిగోండి ఈ విధంగా పేమెంట్ అయితే ఇలా చూపిస్తాడు. బీసీడీ కాబట్టి మనకి పేమెంట్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు ఇక్కడ. చూస్తున్నారు కదా, మీకు కంటిన్యూ అయితే కంటిన్యూ, క్యాన్సిల్ కొడితే ఏంటంటే క్యాన్సిల్ అవుద్ది. ఓకేనా, కంటిన్యూ కొడుతున్నాను నేను. వెయిట్ అండ్ సీ ఏం జరుగుద్దో అసలు. ఓకే, ఓపెన్ అయిందంటే పేమెంట్ గేట్వే అయితే ఉందో చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ మాత్రమే ఇచ్చారు. సో నేను డెబిట్ కార్డ్ ఎంచుకుంటున్నాను, మనకి ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వడం కోసం. ఓకేనా, అంటే మీరు ఏదైనా పెట్టచ్చు. ఓకే, జస్ట్ డెబిట్ కార్డ్ ఎంటర్ ఇది చేస్తున్నాను. కంటిన్యూ చేసి మనం ఎంచుకుందాం. చూస్తున్నారు కదా, నెట్ బ్యాంకింగ్ వీటికి ఏంటంటే 20 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి. డెబిట్ కార్డ్కి వచ్చేసి ఏంటంటే 1.25% మాత్రం ఛార్జెస్ ఉన్నాయి. ఓకేనా, ఒకవేళ మీ పేమెంట్ కట్ అయినట్లయితే చూస్తున్నారు కదా 8 to 15 డేస్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో నేను పే అయిన వాడికి కొడుతున్నాను. హౌ ది ప్రాసెస్ ఈజ్ గోయింగ్ హియర్. ఐ థింక్ యూఆర్ వాచింగ్ హియర్. ప్లీజ్ చూడండి, అంటే ప్రాసెస్ అనేది మీకు ఎట్లా తెలుసుద్ది. ఇట్లా కార్డ్ని ఏంటంటే ఎంటర్ చేయండి మీరు, కార్డ్ నెంబర్ని. తర్వాత కార్డ్ నేమ్ ఏదైతే ఉందో కార్డ్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో మన కార్డ్ అది. ఓకే, సివివి పేమెంట్ అయితే చేస్తున్నానండి.
పేమెంట్ అయితే సక్సెస్ అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, 267 రూపీస్ ఏదైతే ఉందో ఇది సక్సెస్ అవ్వలేదు, ఇంకా ఓటీపీ వచ్చింది. సో ఓటీపీని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఓకేనా, మీకు పేమెంట్ కొడుతున్నాను. ఓకే, పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజుకి నేను ఈ ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఓటీకి అంకమ్మ, ఇదేంటండి ఇది మళ్ళీ సడన్గా ఇలా ఇచ్చాడు. ఓ షట్, చివరి నిమిషంలో ఏంటి ఇలా అయింది? ఆల్రెడీ లాగిన్ యాక్టివ్ అని చెప్తున్నారండి, బట్ మనకైతేనేమో ఇక్కడ ఓపెన్ అవ్వట్లా. చెక్ చేద్దాం ఒకసారి. ఆన్లైన్ సబ్మిషన్ ఏదైతే ఉందో మళ్ళీ ఇది అండి, సేమ్ పాపప్ చూపిస్తున్నారు. సో నా ప్రాసెస్ ఏంటంటే సగం సగం అవుతూ ఉంది. ఓకే, పేమెంట్ అయితే సక్సెస్ అని వచ్చింది, బట్ ప్రింట్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మేబీ రేపు తీసుకుంటాను నేను. ఓకే, తర్వాత వీలైతే పెడతాను వీడియోని. దయచేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ఓకే, నాకు తెలిసి పేమెంట్ వర్క్ ఎవరు చేసింది ఏముంటుందేమో, ప్రజెంట్ ఎవరు వీడియోస్ పెట్టలేదు, జస్ట్ చూపిస్తున్నారు తప్ప అక్కడ పేమెంట్ అనేది అక్కడ అయినట్టు ఎక్కడ ఎవరు చూపించలేదు. జస్ట్ ఓటీపీఆర్ మాత్రం చూపించారు అనుకుంటా. నేను ఓటీపీఆర్ ఎందుకు చూపించలేదంటే మేబీ అందులో నా పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయని చెప్పి నేను చూపిలా. ఓకే, సో ఎనీవే, థ్యాంక్ యూ for watching my videos. Please subscribe and share my videos. Thank you very much. Have a nice day.